హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ప్రాక్టికల్ టాపిక్ నేర్చుకోబోతున్నాము. అదేంటిదంటే లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని విషయాలలో కాలంతో పాటు చాలా వేగంగా పెరుగుతాయి, కొన్ని చాలా నెమ్మదిగా తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం పాలల్లో కొంచెం పెరిగేస్తాం కదా, అది మొత్తం పాలన్నీ పెరుగుగా మారుస్తుంది. ఒక వేడి కాఫీని నెమ్మదిగా చల్లబడుతుంది. ఈ గ్రోత్ మరియు డికేని మనం మ్యాథమెటికల్గా ఎలా డిస్క్రైబ్ చేయాలో మీకు నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కెమికల్లీ చేంజింగ్ సబ్స్టాన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ ద సబ్స్టాన్స్ అవైలబుల్ ఎట్ ద టైమ్. ఇక్కడ ఏమంటానంటే, ద రేట్ ఆఫ్ చేంజ్ అంటే మార్పు యొక్క వేగం అనేది, ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అవైలబుల్ ఎట్ దట్ టైం. అప్పుడు అవైలబుల్గా ఉండే సబ్స్టాన్స్ మీద ఆధారపడుతుందట. ఇక్కడ లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇక్కడ ఎక్స్ అది టీ అనేది ఎక్స్ యొక్క ఫంక్షన్, ఎక్స్ అనేది టీ యొక్క ఫంక్షన్. సో హియర్ ఎక్స్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ద సబ్స్టాన్స్ అవైలబుల్ ఎట్ దట్ టైం. సో హియర్ వీ విల్ డిస్కస్. ఇంకా ఈ యొక్క డెఫినేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ డెఫినేషన్ అనేది మీకు వన్ మార్క్ క్వశ్చన్కి వస్తుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ డెఫినేషన్ అనేది ఒకసారి, చాలా సింపుల్ డెఫినేషన్ అది. ద రేట్ ఆఫ్ చేంజ్ అన్నాడు కాబట్టి ఏంటిది, అది dy/dt అవుతుంది కదా. ద రేట్ ఆఫ్ చేంజ్ అంటే ఏంటిది, d/dt కదా, అందుకే d/dt రాస్తున్నా. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కెమికల్లీ చేంజింగ్ సబ్స్టాన్స్ అంటే ఎక్స్ అనేది ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, అందుకే ఎక్స్ రాసిన. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అవైలబుల్ ఎట్ దట్ టైమ్. నేను డెఫినేషన్ ఆధారంగానే ఇక్కడ రాస్తున్నాను. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అవైలబుల్ ఎట్ ద టైమ్, ఇదే కదా. dx/dt ఈజ్ ప్రపోర్షనల్ టు ఎక్స్. సో ఇక్కడ ఏం చేద్దామంటే, ఈ మ్యాథమెటిక్గా ఈ యొక్క ఫామ్ రాయాలంటే మనం ఇక్కడ ఈ డిఫరెన్షియల్ ఉంటుంది కదా, ఈ డిఫరెన్షియల్ అనేది రిమూవ్ చేయాలి. సో dx/dt ఇది రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేస్తే మనం ఏం కాన్స్టెంట్ k తీసుకోవాలి ఇంటూ ఎక్స్. సో ఇక్కడ నేను ప్లస్ మైనస్ అని ఎందుకు పెట్టిందంటే మీకు డౌట్ రావచ్చు. మన టాపిక్ ఏంటి, లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ ఆర్ డికే. ఇక్కడ ప్లస్ అంటే ఏంటిది, గ్రోత్. మైనస్ అంటే ఏంటిది, డికే. ప్లస్ అంటే పెరగడం, మైనస్ అంటే డిక్రీజ్ అవ్వడం అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అనేది. సో ఇక్కడ ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఇక్కడ వేరియబుల్ సపరేషన్ అనేది చేయాలి. అంటే dx/ఈ ఎక్స్ని ఇడికి పంపించాలి, ప్లస్ ఆర్ మైనస్ k ఇంటూ ఈ డిటిని ఇడికి పంపించాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ వేరియబుల్ సపరేషన్ అయిపోయింది. ఎక్స్లో ఎక్స్ దిక్కు పంపించుకోవాలి, టీలు టీ దిక్కు పంపించుకోవాలి. అందుకే ఎక్స్ను ఎక్స్ దిక్కు పంపించుకుంటే ఏమవుతుంది, ఇంటిగ్రల్ dx/x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ k అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసినాను. సో ఇంటిగ్రల్ dt. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఇంటిగ్రల్ 1/x dx ఏమవుతుంది, log x కదా. ఇది అదే ఫార్ములా ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ 1/x dx. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు, మనం log x అని రాసుకోవచ్చు కదా, అందుకే log x అని రాశాను. ప్లస్ ఆర్ మైనస్ k, దీన్ని ఏమని రాసుకోవచ్చు, టీ అని. ఇంటిగ్రల్ dt ఏమైతే టీఏ కదా, అందుకే టీ రాశాను, ప్లస్ c. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది
లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే యొక్క స్టాండర్డ్ ఫామ్. ఇది గుర్తుపెట్టుకోండి, మనం అన్ని ప్రాబ్లమ్స్లలో ఇదే అప్లై చేస్తున్నాం. మీ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ ఆర్ డికే అంటే ఏం లేదు, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సబ్స్టాన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అవైలబుల్ ఎట్ దట్ టైమ్. ఇది దాని లాగ్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ కే ఇంటూ టీ ప్లస్ సి అనేది దాని యొక్క జనరల్ ఫామ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ ఆర్ డికేలో ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటిదంటే ద నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఎన్ ఇన్ ఏ కల్చర్ grew at a rate of proportional to n. The value of n was initially 100 and it was increased to 332 in 1 hour. What was the value of n after 1/2 hour? 1.5 hour. మీకు లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ ఆర్ డికే అనే యొక్క డెఫినేషన్ అని అర్థమైందని అనుకుంటున్నాను. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సబ్స్టాన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అవైలబుల్ ఎట్ దట్ టైమ్. ఇది కూడా అట్లనే ఉన్నది చూడండి. ద నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఆఫ్ ఎన్ ఇన్ ఎ కల్చర్ గ్రీవ్ ఎట్ ద రేట్ ఆఫ్ ప్రొపోర్షనల్ టు ఎన్. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఎన్ అట. సో హియర్ ఇది సబ్స్టాన్స్, ఇది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద ఎన్. ఇక్కడ ఎన్ అంటే ఏంటిది, ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అవైలబుల్ ఎట్ దట్ టైమ్. సో హియర్ ఇనిషియల్గా ద ఎన్ యొక్క వాల్యూ అనేది 100 అట. ద వాల్యూ ఆఫ్ ఎన్ వాస్ ఇనిషియల్లీ 100 అండ్ ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ టు 332 ఇన్ 1 అవర్. ఒక గంటలో బ్యాక్టీరియా అనేది ఎన్ అనేది 100 నుంచి 332కి ఇంక్రీజ్ అయిందట. దెన్ వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్టర్ 1.5 అవర్? 1.5 అవర్ తర్వాత ఎన్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతుంది ఈ క్వశ్చన్లో. ఇక్కడ గివెన్ ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఎట్ ఎనీ టైమ్ టీ. మీకు తెలుసు కదా, ఇక్కడ ఏంటిది బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 100 కాంచెల్ 332కి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం తీసుకోవాలి మనం, ఇక్కడ గ్రోత్ ఫార్ములా తీసుకోవాలి, అంటే ప్లస్ తీసుకోవాలి. ఇప్పుడు డిక్రీజ్ అయింది అనుకో, ఇక్కడ మైనస్ తీసుకోవాలి, కే పక్క పండి. ఇక్కడ పెరుగుతుంది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కే పక్క పండి నేను ప్లస్ తీసుకున్నాను. ఇక్కడ చూడు, అకార్డింగ్ టు న్యాచురల్ గ్రోత్ ఇక ఇది ఏమైతే లాగ్ ఎన్ అవుతుంది, ఎన్ ఈక్వల్ టు కేటీ ప్లస్ సి. ఇక్కడ ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా చూడండి, దీన్ని కూడా మనం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లెక్క మనం ఏం చేద్దామంటే దీన్ని కూడా స్టేజెస్ లెక్క తీసుకొని ఇది సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుంది స్టేజెస్ లెక్క సాల్వ్ చేస్తే. ఈ స్టేజ్ 1. ఇనిషియల్గా బ్యాక్టీరియా ఎంత ఉంది, ఎన్ ఈక్వల్ 100 ఎట్ టీ ఈక్వల్ టు 0. ఇనిషియల్గా 0 కదా, టైం ఈక్వల్ టు, అందుకే టీ ఈక్వల్ టు 0 రాశాను. అది ఏమైంది, ఎన్ అనేది 332కి ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు టీ ఈక్వల్ టు 1 అవర్. ఒక గంట తర్వాత బ్యాక్టీరియా అనేది 100 కాంచెల్ 332కి ఇంక్రీజ్ అయింది. సో బ్యాక్టీరియా అనేది ఎంత, టీ ఈక్వల్ టు 1/2 అవర్. ఇక్కడ 1/2 మనకి ఇట్లా రాసుకోవచ్చు కదా, 3/2 అవర్ అని. 2 1 2, 2 + 1 3, 3/2 అవర్ అని రాశాను. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఇనిషియల్ 100 ఉన్నది, టీ ఈక్వల్ 0 అంటే ఇనిషియల్గా 100 ఉన్నది. ఒక గంట తర్వాత ఏమైంది, బ్యాక్టీరియా అనేది 332కి ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ చూడండి, ఒక గంటన్నర తర్వాత బ్యాక్టీరియా అనేది ఎంత ఇంక్రీజ్ అయిందని ఈ క్వశ్చన్లో అడుగుతాడు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది స్టేజ్ 1 అనుకోండి, ఇది స్టేజ్ 2, ఇది స్టేజ్ 3. మన స్టేజెస్ లెక్క విడదీద్దాం. ఇది స్టేజ్ 2, ఇది స్టేజ్ 3. ఇట్లా విడదీసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. చాలా సింపుల్గా అర్థమవుతుంది మీకు, అందుకే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇన్స్టెల్గా గివెన్ ఎట్ టీ ఈక్వల్ టు 0 అండ్ ఎన్ ఈక్వల్ టు 1. ఇక్కడ స్టేజ్ 1 కదా, ఇది స్టేజ్ 1ని సాల్వ్ చేస్తున్నాను. ఈ టీ ఈక్వల్ టు 0 ఎన్ ఈక్వల్ టు 1 అనేది ఈక్వేషన్ నెంబర్ 1 అని ఉన్నది కదా, ఆ ఈక్వేషన్ నెంబర్ 1లా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, పుట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, లాగ్ ఎన్ అంటే ఏంటిది, 100 కదా, 100. టీ అంటే ఏంటిది, 0 కదా, 0 ప్లస్ సి.
ఇక్కడ ఏమైతే సి ఈక్వల్ టు ఏమవుతుంది లాగ్ 100. సి యొక్క వాల్యూ వచ్చింది. ఈక్వేషన్ 1లో సి యొక్క వాల్యూ అనేది మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సిని ఎలిమినేట్ చేసుకుంటూ ఈ ఈక్వేషన్ 1 రాయాలి. సో ఇక్కడ ఏమవుతుంది ఈ ఎలిమినేటింగ్ సి ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే లాగ్ ఎన్ అని ఉన్నది కదా, కేటి ఏం లేదు ఈ సి ప్లేస్లో ఈ లాగ్ 100 అనేది రాశాను. దీన్నే మనం ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సిని ఎలిమినేట్ చేశాను. ఇప్పుడు ఈ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఇక స్టేజ్ 2 సాల్వ్ చేద్దాం. దీని ఆధారంగా స్టేజ్ 2 ఏంటి, గివెన్ ఎట్ t ఈక్వల్ టు 1 hour n ఈక్వల్ టు 332. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 2లో పుట్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది మీరే చూడండి, లాగ్ 332 కదా, ఎన్ అంటే ఈక్వల్ టు కే అంటే ఇది టీ అంటే ఏంటి 1 ప్లస్ లాగ్ 100 అంతేనా కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ లాగ్ 332 ఉన్నది కదా, ఇటు దిక్కు ఆర్హెచ్ఎస్ దిక్కు లాగ్ 100 ఉన్నది. ఈ లాగ్ 100 అనేది ఇటు దిక్కు పంపించేద్దాం. లాగ్ 332 మైనస్ లాగ్ 100 ఈక్వల్ టు కే. చూడు ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా ఉంది. అప్పుడు ఏమైతే లాగ్ ఏ బై బి అవుతుంది కదా, లాగ్ 332/100 ఈక్వల్ టు కే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇవాళ ఈక్వేషన్ 2 అని రాశాను. ఆ ఈక్వేషన్ 2లో కే ప్లేస్లో కే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే దీని ఎలిమినేటింగ్ కే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2. అంటే ఇక్కడ ఏం లేదు, ఈక్వేషన్ 2లో కే వాల్యూ రాస్తున్నాం గంతే. ఇక్కడ కే వాల్యూ రాస్తున్నాను చూడండి, టీ ఇంటూ లాగ్ 332/100 ప్లస్ లాగ్ 100. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అని అనుకోండి. ఇది ఏదైతే ఇది ఉంటుందో ప్రాబ్లం, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అని అనుకోండి. స్టేజ్ 3 సాల్వ్ చేద్దాం. గివెన్ ఎట్ t ఈక్వల్ టు 3/2 అండ్ ఎన్ అంటే ఎంత అని కనుక్కోవాలి, సబ్స్టాన్స్ ఎంత అని కనుక్కోవాలి, బ్యాక్టీరియా అనేది ఎంత అని. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేది ఈక్వేషన్ నెంబర్ 3లో పుట్ చేద్దాం. ఈక్వేషన్ 3 అనేది లాగ్ ఎన్ ఈక్వల్ టీ ఇంటూ లాగ్ 332/100 ప్లస్ లాగ్ 100. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఈ లాగ్ ఎన్ ఈక్వల్ టీ అంటే ఏంటి 3/2 కదా, 3/2 రాస్తున్నాను. లాగ్ 332/100 ప్లస్ లాగ్ 100. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ లాగ్ 100ని ఇడిదికి పంపించేస్తున్నాను. లాగ్ ఎన్ మైనస్ లాగ్ 100 ఈక్వల్ 3/2 లాగ్ 332/100. ఇప్పుడు ఏం చేద్దాం, లాగ్ ఎన్ బై లాగ్, ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్లో ఉంది. ఇది ఏమైతే లాగ్ ఏ బై బి అవుతుంది కదా, n/100 3/2 లాగ్. ఇక్కడ ఏం చేద్దామంటే 2 నిర్దిక్కు పంపించేస్తున్నాను. లాగ్ n/100 3 ఇంటూ లాగ్ 332/100. ఇక్కడ ఏం చేద్దామంటే ఇది ఈ ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా మీకు తెలుసా అని అనుకుంటున్నాను. ఎన్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫామ్లో ఉంది. ఇక్కడ ఎన్ అంటే ఏంటిది 2, లాగ్ ఎక్స్ అంటే ఏంటిది n/100. సో ఈ ఫార్ములా లెక్క రాస్తున్నాను. ఇప్పుడు ఏమైతే లాగ్ n/100 హోల్ పవర్ ఆఫ్ 2, ఇది కూడా సేమ్ లాగ్
332/100 హోల్ పవర్ ఆఫ్ 2. ఇక్కడ ఏం చేద్దామంటే ఈ లాగ్ని క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది, n²/100². ఇదేమవుతుంది, ఇది క్యూబ్ కదా, సారీ 3 మీకు పంపిస్తే క్యూబ్ అవుతుంది కదా. 332/100. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ 100² ఉన్న 100³ ఉన్నది. ఈ 100² ఇక్కడ ఈ క్యూబ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో n² = 332 హోల్ పవర్ ఆఫ్, చూడండి, హోల్ పవర్ ఆఫ్ 3/100. n² = 332 హోల్ పవర్ ఆఫ్ 3/100. ఇప్పుడు దీన్ని మీరు క్యాల్సిలో సబ్స్టిట్యూట్ చేయాలి. క్యాల్సిలో ఇది అంతా కొడితే మీకు వాల్యూ వస్తుంది. ఇక్కడ n యొక్క వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే, ఇక్కడ n వాల్యూ అనేది అప్రాక్సిమేట్లీ 604.9. ఇది క్యాల్సిలో టైప్ చేయండి. ఇదంతా 332 హోల్ పవర్ ఆఫ్ 3/100. ఇదంతా క్యాల్సిలో సబ్స్టిట్యూట్ చేస్తే n² ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఇడికి పంపించండి, రూట్ అవుతుంది. ఇదంతా సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఈ ఫార్ములా, ఈ ఆన్సర్ వస్తుంది 604.9 అని. n = 605 అవుతుంది. ఇది 1.5 అవర్లో బ్యాక్టీరియా అనేది 605కి ఇంక్రీజ్ అయింది. క్వశ్చన్నే అడిగింది కదా, 1.5 అవర్లో ఎంత ఇంక్రీజ్ అయింది అంటే, ఇప్పుడు 1.5 అవర్లో n ఎంత ఇంక్రీజ్ అయిందని అడిగింది కదా. n = 605 అనేది ఇంక్రీజ్ అయింది అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడ ఏం చేద్దామంటే, t = 3/2. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. అంటే 1.5 అవర్స్లో 605కి బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అయింది. లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ ఆర్ డికే అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఇది 10 మార్క్స్కి వస్తాయి. చాలా సింపుల్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. మీరే చూసారా ఎంత సింపుల్గా సాల్వ్ చేశాను. నా యొక్క వీడియోస్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ చూడండి. ఇంకా ఈజీగా అర్థమవుతాయి. ఇవి చాలా సింపుల్ కాన్సెప్ట్స్, ఈజీ కాన్సెప్ట్స్. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా గుర్తుంటాయి. నా వీడియోస్ని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.